పరమ పవిత్రమైనటువంటి ఆలయ ప్రాంగణం, దత్తాత్రేయ స్వామి యొక్క దివ్యధామం, శ్రీకళ శ్రీ విష్ణుకళ 16 దివ్యకళలతో ప్రకాశిస్తున్నటువంటి దివ్యధామం. ఎప్పుడు దైవికమైన కళ శ్రీకళ 16 కళలు, షోడశ కళ పరిపూర్ణి శ్రీశక్తి, విశ్వశ్రీ శక్తి. అదే ఆ శక్తి రూపంగా ఉన్నటువంటి ఆ విశ్వశ్రీ శక్తి ఏదైతే ఉందో, ఆ యూనివర్ కాస్మిక్ పవర్ ఏదైతే ఉందో, దాన్ని మీరు ఏ పేరుతోన్నా పిలుచుకోండి, ఏ ఆకారంలోనైనా తీసుకొచ్చుకోండి, వస్తుంది. ఆ యొక్క శక్తిని తన యొక్క హృదయంలో పెట్టుకున్నాడు కాబట్టి వెంకటేశ్వర స్వామికి అంత వైభవం వచ్చింది. కానీ ఆయన పక్కకి నడుచుకుంటూ వెళ్ళిందంటే ఆయన మొహం ఎవరు చూడరు. అంటే ఎందుకు చెప్తున్నాను ఆలోచించుకోండి. ఇది చెప్పడానికి ఎక్కువ సేవం నేను తీసుకునే సమయం కాదు. ఇక్కడ ఎప్పుడు కూడా నేనున్నాను. నేనైతే శరీరం అని కాదు, ఈ శరీరంలో ఉన్నటువంటి దివ్యమైనటువంటి విష్ణు స్త్రీశక్తి ఏదైతే ఉందో, ఆ దత్త శక్తి ఏదైతే ఉందో, ఆ శ్రీకారం పూరితమైనటువంటి షోడశ కళా పూర్వితమైనటువంటి ఆ దివ్య స్త్రీశక్తి ఇక్కడ ట్రాన్స్మిట్ చేయబడింది. మనం ప్రాణప్రతిష్ఠ చేస్తున్న సమయంలో, ప్రాణప్రతిష్ఠ అంటే ఏంటి, అమెరికాలో అక్కడ 12th స్టాండర్డ్ అబ్బాయి అడిగాడు, అర్థం కాలేదు నాకని. వాళ్ళకి ఎట్ట జీవితం అర్థమవుతుంది, అట్లా చెప్పాలి, లేకపోతే వాడు అర్థం చేసుకోలేదు. సెల్ ఫోన్, నేను కొత్త సెల్ ఫోను ఇచ్చారు ఇక్కడ మాధురి వాళ్ళు, మధుబాబు వాళ్ళ అబ్బాయి అడిగింది, మీరు ఇచ్చారా? తీసుకెళ్ళాను, ఇండియా తీసుకెళ్ళాను, గుంటూరు తీసుకెళ్ళాను. దాంట్లోకి కంపెనీతో మాట్లాడితే సిమ్ కార్డు ఇచ్చాడు. సిమ్ కార్డు పెట్టుకొచ్చాను. పెట్టుకొచ్చి హలో అంటే మీరు పలకటల్లా, నెంబరే కొట్టినా. ఎందుకని అన్నాడు. అదేంటి స్వామి తాత, ఆ కంపెనీ వాళ్ళు యాక్టివేట్ చేయాలి కదా, యాక్టివేట్ చేయకపోతే ఫలితంగా అంటే ఏమి అని అడిగాను. యాక్టివేషన్ అంటే ఏంటి? యాక్టివేట్ అంటే దాంతో కనెక్షన్ పెడుతున్నారు. ఆ కనెక్షన్ పెడితే కానీ రాదు. ఇది కూడా అంతే శక్తివంతమైన తత్పురు యోగి అక్కడ మనం పెట్టినట్టు విగ్రహం లోపలికి ఆ కాస్మిక్ యూనివర్సల్ నెట్ ఏదైతే ఉందో, ఆ ఇంటర్నెట్ తోటి, యూనివర్సల్ ఇంటర్నెట్ తో కనెక్షన్ పెడితే అప్పుడు అది పనిచేస్తుంది, కానీ లేకపోతే పనిచేయదు. ప్రాణప్రతిష్ఠ అనేది వావ్, నాకు అర్థమైంది, ఇంత శక్తి, ఇంత అర్థం ఉందో దాంట్లో అన్నాడు. వీళ్ళెవరు చెప్పలేదు. ఎందుకు చెప్పానంటే, నీ పండితులైన వాళ్ళు, స్వామీజీలు దాటి పట్టలేం కాదు, ఆ లోపల ఉన్నదాన్ని అందరికీ అర్థమయ్యేటట్టుగా చెప్పాలి. ముఖ్యంగా ప్రపంచ మేధావులకి, అన్ని మతాల్లో, అన్ని దేశాల్లో దేవుణ్ణి నమ్మని నాస్తికులైనటువంటి మేధావులకు కూడా వేదంలో లేని ఎక్కడా లేదు. సర్వం జ్ఞానమంతా, విశ్వ జ్ఞానమంతా వేదాల్లో ఉంది. ఇందాక చక్కగా యజుర్వేదం చేశారు, ఇది అంత చేశారని చెప్పారు. చాలా బాగా చేశారు. చక్కగా ఋగ్వేదం కావచ్చు, యజుర్వేదం కావచ్చు, సామవేదం కావచ్చు, అధర్వణ వేదం కావచ్చు, యజుర్వేదంలో కృష్ణ యజుర్వేదం కావచ్చు, శుక్ల యజుర్వేదం కావచ్చు, ఇంకా ఏదైనా వేదాలు కావచ్చు. మీకు ఒక రహస్యం చెప్తున్నాను. ఋగ్వేదంలో ఒక సూక్తం ఉంది, మొన్న చెప్తూ కూడా చెప్పాను. ఋగ్వేదంలో ఒక సూక్తం, ఆ సూక్తంలో ఈ సృష్టి యొక్క రహస్యం అంతా ఉంది, చెప్పారు. యావత్తు సృష్టి యొక్క రహస్యం ఉంది. అది మనం అర్థం చేసుకున్నామా? మన పిల్లలకి, మన దేశంలో మన సనాతన ధర్మాన్ని పాటిస్తున్న మేధావులకి చెప్పామా, చెబుతున్నామా? ఇంకా ప్రపంచంలోని మేధావులకి చెప్తాం. అది నీ మతం, హిందూ మతం, లేక ఇంకో మతం, మాకు అక్కర్లేదు, మా మతం మాకుంది, మేము దీన్ని పాటిస్తున్నామని. ఇది సమస్తమైన మానవ జాతికి సంబంధించింది. వేదం అనేటువంటిది ఒక్క భారతదేశంలో ఉన్న భారతీయులకే కాదు, హిందువులకే కాదు, ఒక మతస్థులకి, ఒక కులస్తులకి కాదు, యావత్ మానవ జాతికి వసుధైక కుటుంబకం అని చెప్పినటువంటిది సనాతన ధర్మం. అంతేగాని భారతదేశంలో వాళ్ళే క్షేమంగా ఉండాలి. అలా లోక సమస్త సుఖినోభవంతు, లోకాలన్నీ క్షేమంగా ఉండాలి. విశ్వశాంతి కోరి మనం యజ్ఞాలు చేస్తున్నాం, కానీ కోరుతాం మన పిల్లలు బాగుండాలి, తప్పుతున్నది. మన భార్య బాగుండాలి, ఆరోగ్యం రావాలి, ఇంకోటి చేయాలి, ఇలా కోరుకోవటం తప్పు కాదే కాదు.
దాంతో పాటు మనం ఏం చేస్తున్నాం అంటే చివరికి ఏం చేసినా మీ అమ్మాయి పెళ్లి చేసినప్పుడు కూడా చివరికి చెప్పేటప్పటికీ లోకా సమస్త సుగ్నోభవం తెలియజేస్తున్నాం కానీ ఇంకోటి చెప్పటల్లా. దత్తాత్రేయుడు తెలియదని శక్తి అయితే అది ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి సమైక్యమైనటువంటి ఆ విశ్వ స్త్రీ శక్తి రేణుక శ్రీలక్ష్మి, శ్రీలక్ష్మి శ్రీలక్ష్మి శ్రీ సరస్వతి కలిసిన ఆ పరిపూర్ణమైన విశ్వశక్తి. అంతకుముందు నేను ఇక్కడ చెబుతూ చెప్పాను, హృదయంలో హృద్గ్రంథి ఉంది, మనస్సులో బ్రెయిన్లో చిద్గ్రంథి ఉంది, వెన్నుపూసలో ఆత్మగ్రంథి రుద్రగ్రంథి ఉంది, విష్ణుగ్రంథి హృదయంలో, బ్రహ్మగ్రంథి బ్రెయిన్లో, రుద్రగ్రంథి వెన్నుపూసలో, ఇచ్ఛాశక్తి లక్ష్మి హృదయంలో, జ్ఞానశక్తి సరస్వతి బ్రెయిన్లో, వెన్నుపూసలో క్రియాశక్తి పార్వతి. ఈ ప్రతి ఒక్కడికి తెలుసు, ప్రతి మేధావి ఒప్పుకుంటాడు, ఏ మతస్థులైనా ఒప్పుకుంటాడు, ఏ ఇంటెలిజెంట్ పర్సన్ అయినా ఒప్పుకుంటాడు అవును అని. మన పనులన్నీ కూడా వెన్నుపూస 72,000 నాడుల సహాయంతో చేస్తున్నది. దీనికి లోబడి బ్రెయిన్ యొక్క ఆర్టరీకి లోబడి బ్రెయిన్ నుంచి మెదడు నుంచి కింద మెదడుకి వెడల్లో అప్లాంటేట వచ్చి అక్కడి నుంచి కిందకు వచ్చి వెన్నుపూసలో 72,000 నాడు అంత శరీరం అంతా వ్యాపించి ఉంటే వాటి ద్వారా ఎయిర్ కరెంటుని పాస్ చేస్తూ పనిచేస్తున్నది. ఎక్కడి నుంచి వస్తున్నది అంటే ఇక్కడే కాదు, ఇక్కడి నుంచి వస్తున్న సంకల్పం, శివ సంకల్పం వస్తూ లేక విష్ణు సంకల్పం వస్తూ లేక గురు సంకల్పం వస్తూనే ఇక్కడ పెడుతున్నాం కానీ చెయ్యి ఇక్కడ పెట్టుకోవటల్లా, ఇక్కడి నుంచే వస్తుంది సంకల్పం హృదయ స్పందనతో. ఈ ఇచ్ఛాశక్తి లక్ష్మి, జ్ఞానశక్తి సరస్వతి, క్రియాశక్తి వెన్నుపూస మూడు కూడా కలిస్తేనే ఏదైనా చేయగలుగుతాం కానీ లేకపోతే లేదు. ఒకళ్ళు బాగా మంచి ఇన్స్టిట్యూటర్స్లో పెద్ద ఇంజనీర్, దాదాపు సంవత్సరానికి $1 మిలియన్ పైన సంపాదిస్తున్నాడు. ఆయన అడిగాడు, ఏంటండి ఇదంత అర్థం కావట్లేదు, సరస్వతి లక్ష్మి ఇదని చెబుతున్నారు ఏంటి, తోటి మంత్రం అంటున్నారు. మంత్రం ఏంటి, మంత్రానికి ఒక శక్తి ఉందా, ఒక మంత్రం అనగానే దాని యొక్క ఇదవుతుందా, ఎట్లా నమ్మమంటారు అని. పెద్ద మన విశ్వనాథ్ కూడా వస్తున్నాడు ఇప్పుడు ఫంక్షన్స్కి, వీళ్ళు చాలా మంది కూడా అక్కడికి వచ్చిన వాళ్ళు చూసుంటారు కానీ పేరు చెప్పాలని వెంబడి అన్నాను. అదేంటే పక్కన నీ టంకలో పక్కన పెట్టుకున్నావు అంటే ల్యాప్టాప్ ఫోన్ అన్నాడు, తీసుకురమ్మని మీరు చెప్పి నేను ఇమెయిల్ చూడాలి, నాకు వచ్చిన ఇమెయిల్ తీయమన్నాను. ఆగండి స్వామి ఒక్క నిమిషం అని ఏదో చేస్తున్నాడు. ఏం చేస్తున్నావయ్యా అని అడిగాడు. జాగ్రత్తగా వినండి. పాస్వర్డ్ పెడుతున్నాను. ఏమన్నాడు? పాస్వర్డ్ పెట్టి ఓపెన్ చేశాడు. ఏంటి ఆ పాస్వర్డ్ ఎందుకను? పాస్వర్డ్ పెట్టకపోతే రాదు, పాస్వర్డ్ పెడితేనే ఓపెన్ అవుతుంది, లేకపోతే ఓపెన్ కాదు. అంటే నువ్వు ఒక ఏదో పెడుతున్నావు, కేక్ అట్లాగా ఓహో ఏదో నీ ఇష్టం వచ్చింది పెట్టుకుంటే అది దాంతో ఓపెన్ చేసుకుంటే కనెక్షన్ వస్తుంది, ఫలితం వస్తుంది. మాటకి ఫలితం లేదంటున్నావు కదా, ఇది ఎట్లా వచ్చింది మాటకి. అంతేకాదు ఇంకొకటి, సెల్ ఫోన్ తీసుకున్నాను నేను, నా పక్కన సెల్ ఫోన్ ఉంది. నేను ఎక్కడి నుంచి ఇండియా మాట్లాడాలి, విశ్వమంత్రి మాట్లాడాలి, అమ్మతో మాట్లాడాలి. మాధురి వాళ్ళు ఏం చేస్తారంటే ఈ పెద్ద నెంబర్ అంతా పెట్టడం మీకు కష్టం అని అమ్మ అని మీరు అంటే వచ్చేస్తుందని. అలాగే అన్నాను. వచ్చి ఎట్లా వచ్చిందన్న తెలుసుకోండి, దట్ ఈస్ ద ప్రాసెస్, దట్ ఈస్ సైంటిఫిక్ ప్రాసెస్ అన్నాడు. ఇది కూడా సైంటిఫిక్ ప్రాసెసే. ఆ అమ్మ అంటే ఎంబడిపోయి ఎక్కడో ఇండియాలో గుంటూరులో విశ్వమందిరంలో ఉన్న అమ్మ ఫోన్ ఎత్తుకొని మాట్లాడగలిగింది. యూనివర్సల్ గా ఉన్నటువంటి దైవికమైన శక్తులు ఏ నెంబర్ చేస్తే ఆ నెంబర్కి ఎందుకని పలకరాని అడిగాను. తప్పట్లు కొట్టారు. పెద్ద ఎక్కడంతా కూడా ఆఫీసర్స్ క్లబ్ జరిగినటువంటిది హ్యారిస్బర్గ్ అని పెన్సిల్వేనియా స్టేట్ లో ఉంటుంది. అంటే ఎందుకని నేను చెప్తున్నానంటే మనం తెలియపరచకపోవటం వల్ల, తెలియటం లేదు కానీ దాచి పెడుతున్నాం, దాచి పెట్టద్దు అని చెబుతున్నాను. అవునా కాదు మీరే ఆలోచించుకోండి. ఒంటరిగా కూర్చొని ఎంతటి మంత్రపుష్పంలో ఎంత అర్థం ఉంది. కొలతలు కొలిసి చెప్పినట్టు మన శరీరంలో దైవికమైన శక్తి ఎక్కడ ఉందో చెప్పిందే మనం చెప్తాం, చక్కగా చెప్తున్నాం. చెప్పడమే కాదు, అర్థంతో పాటు కూడా చెప్పాలి. ఎప్పుడు కానీ ఓహో ఇంత అర్థం దీంట్లో ఉందా, వేదంలో లేదు ఎక్కడా లేదా. ఒకటి చెప్పి వివరణిస్తాను. మనమంతా దేవుణ్ణి పూజించాలి. ఇలా డ్రెస్ వేసుకొని ఇట్లా పెట్టుకొని ఉంటే అంటే
అదే కనుక దేవుని తిట్టేవాళ్ళు ఉంటారు నువ్వు, అమ్మ బాబోయ్ ఆయన ముందు చూసుకొచ్చి ఆయనకి దండ వేసి చాలా గప్పి పంపిస్తుంటారు సమాజంలో ప్రస్తుతం అంతకుముందు కూడా. శ్రీశ్రీయర్ ఉన్నాడు, మీ అందరికీ తెలుసు, మహత్తరమైన కథ, విప్లవ కథ. తినటానికి తిండి లేక, తాగడానికి నీళ్ళు లేక బెట్రాస్ వీధుల్లో కుళాయిలో నీళ్లు తాగి అప్పుడు కవిత్వం రాశారనమాట. పదండి 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 ముందుకు, పదండి పోదాం పైకి. అంతరాత ఓహో ఆహా ఏహి అని అంత గంతులేసాం. ఆయన చెబుతూ కమ్మరి కుమ్మరి అని చెప్తారు. మీ రుద్రంలో నమ్మకం జమకం లేదు, ఒకసారికి చెప్పింది అర్థం చెప్పి చెబుతుంది. కమ్మరి బ్రహ్మస్వరూపము, రుద్రస్వరూపము, కుమ్మరి రుద్రస్వరూపము, వీళ్ళంతా రుద్రులు ప్రతి ఒక్కళ్ళనే చెప్తే అది మనం చెప్పకపోవటం వల్ల అర్థం. పూర్వకాలంలో సంస్కృతం మన తెలుగులో మాట్లాడినట్టే మాట్లాడుకుంటుండే వాళ్ళకి అర్థమయ్యేది. ఇప్పుడు మనం సంస్కృతాన్ని మర్చిపోయినాం కాబట్టి పిల్లలు కూడా చెప్పడం లేదు. పుట్టడంతో ఇంగ్లీష్ నేర్చడం తప్పని చెప్పలేము. నేను కూడా మాట్లాడతాను అక్కడికి వెళ్ళినప్పుడు, ఇక్కడే మాట్లాడతాను. తెలుగుని మనం విస్మరించకూడదు, సంస్కృతాన్ని మొట్టమొదటి విస్మరించకూడదు. సంస్కృతంలో అద్భుతమైనటువంటి గ్రంథాల్లో అద్భుతమైన శక్తి కలిగినటువంటి ఇవన్నీ అవన్నీ తెలియాలంటే మనం సంస్కృతం నేర్చుకోవడం కాదు, దాంట్లో ఉన్న రహస్యాలు మేధావులకి, ప్రపంచ మేధావులు చెప్పాలి. మేధావుల్లో మార్పు వస్తే, మేధావులు ధర్మబద్ధమైతే, వేదబద్ధమైతే తప్పకుండా సమాజం మొత్తం బాగుపడుతుంది. సమాజాన్ని పాడు చేస్తున్న వాళ్ళు మేధావులే కాని, పక్కదారి పట్టి పోయిన మేధావులే కాని వేరు కాదని చెప్పి యథార్థమైన సత్యాన్ని గుర్తించండి. ముందు ఒక్కసారి చూడండి, విప్లవాత్మకమైనటువంటి పార్టీలని అవన్నీ పని యువతనంతా పక్కదారులు పట్టిస్తుంది ఎవరు? మహామేధావులు. అనుమానాలు కనుక్కొని, లేదు కరోనా వైరస్ కనుక్కొని సమాజానికి నాశనం చేసేవాడు మేధావులు. అంతేకాని అడుక్కునేవాడు కాదు, జేబులు కట్టేసేవాడు కాదు, ఒకరిని ఎవరు తప్పే హంతకుడు కాదు కదా. ఆ మేధావుల్లో మార్పు తీసుకురావాలని విశ్వయోగ విశ్వంగి 40 సంవత్సరాల నుంచి తప్పిస్తున్నది. అందుకే ప్రపంచం అంతా తిరుగుతున్నది. మార్పు వచ్చింది. భారతదేశం యొక్క గొప్పతనాన్ని తెలుసుకుంటున్నారు, అనుసరించి వస్తారు. విశ్వగురుస్థానంలోకి భారతదేశం వెళ్ళింది. ఈనాడు ప్రపంచ మేధావులు గుర్తించారు. దాచిపెట్టద్దు వాళ్ళకి, నువ్వు చేస్తున్న కానీ వాళ్ళ నేను అందుకనే ఏంటి చెప్పమని చెప్పింది. నువ్వు అవి చెప్పకుండా, దాని పనులని చెప్పకుండా చక్కగా ఎన్ని చేసినప్పుడు కూడా ఏముంది ఏదో వస్తారు. చేశారు భరద్వాజ, నేను కూడా కాలుకున్నాను. మా అమ్మాయి పెళ్లి కావాలి, పెళ్లి అయింది. ఎందుకు అయింది, ఎట్లా అయింది, మనం ఏం చేయాలి, ఆ అర్థం తెలుసుకోవాలి కదా. అందుకనే మొన్న ఏకైక బర్త్డే అప్పుడు చేసినప్పుడు వాళ్ళకి చెప్పాను మొత్తం వివరాలన్నీ కూడా చక్కగా, దీనివల్ల ఏ ఫలితం వస్తుంది, దీనివల్ల ఏ ఫలితం వస్తుంది. అది ఇన్విటేషన్ లాగా కాకుండా ఒక బుక్లెట్ లాగా వేస్తారు. ఇన్విటేషన్ తెలియాలి, తెలియకపోతే కాదు. చెప్పండి ముందు మీ పిల్లలకి చెప్పండి. అక్షరాభ్యాసం చేసేటప్పుడు ఓం అనేది అక్షరం, ఓం ఇత్యేక అక్షరం బ్రహ్మ. ఆ ఓం అనేది సంస్కృత అక్షరం ఉండాలి కానీ ఓం అని తెలుగులో గారు రాయడం. మీ తర్వాత రాసుకోండి, మొట్టమొదటి మాట ఫస్ట్ ఓం ఇత్యేక అక్షరం బ్రహ్మ. అవునో కాదు, అవి మనం చెబుతున్నామా అని నేను మీ మేధావులు, మీరు కాదు మేధావులందరినీ ప్రశ్నిస్తున్నాను. తెలుసుకోండి, రండి, మీ పుస్తకాలు పెట్టుకోండి, పరిశీలన చేయండి, శోధించండి, శాసించండి, సత్యమేంటో తెలుసుకోండి. తెలుసుకున్న సత్యాన్ని మీరు దాచిపెట్టుకోకండి. ప్రపంచంలో ఉన్నటువంటి మేధావులకి, ప్రపంచం మొత్తానికి చాటి చెప్పండి. అప్పుడు ప్రతి ఒక్క వ్యక్తి భారతదేశంలో ఉన్న వేదవాన్మయానికి ఛాయల్యూట్ చేస్తాడు, సనాధర్మానికి ఛాయల్యూట్ చేస్తాడు, అనుసరిస్తాడని చెబుతూ మీ అందరికీ దివ్యమైన ఆశీస్సులను అందజేస్తూ ఇలాంటి కార్యక్రమాలకి సహకారం అందించండి. ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనండి. దీనివల్ల వాతావరణం అంతా కూడా శుభ్రమవుతుంది, కాలుష్యం పోతుంది, మనలో ఉన్నటువంటి కాలుష్యం కూడా పోతుంది. మన శరీరం కూడా పంచభూతాత్మైంది. పృథివీ ఆప తేజో వాయు ఆకాశాలు 5 కలిసి ఉంటేనే శరీరం వచ్చింది. పంచభౌతికమైతే ఏది తగ్గకూడదు, ఏది పెరగకూడదు. డయేరియా వచ్చింది, డాక్టర్ సత్యనారాయణ, వామిటిక్స్, మోషన్స్. నీ దగ్గర ఏం చేస్తావు? ఫస్ట్ సెలైన్ ఎక్కిస్తాడు. రాగానే ముందు సెలైన్ పట్టమని సెలైన్ ఎక్కిస్తాడు. ఎందుకని? వాటర్ పోయింది, వాటర్ తగ్గింది కాబట్టి వాటర్ ఎక్కిస్తాడు. కాళ్ళు తెల్లబడుతున్నాయి, ఏం చేస్తావు? వేడెక్కిస్తావు. లేదు గాలి తగ్గింది, ఏం చేస్తున్నావు? గాలి పెట్టిస్తున్నావు. ఏది తగ్గితే అది మనం కూడా చేస్తున్నది కానీ తెలియకల్లా మన అది కనుక చెబితే దాంట్లో ఇదేనా చెప్పింది అంటే వావ్ ఇవన్నీ దాంట్లోనే ఉన్నాయా? తెలుసుకోకపోవటం మన తప్పు కానీ, చెప్పకపోవటం మన తప్పు కానీ, సనాతనమైన ఆడేసిన స్వార్థం లేదు. వాళ్ళు ఈ మతం ఆ మతం, ఈ కులం ఆ కులం అని తీరా
వాళ్ళు అండర్లైన్ చేసుకుని అందరికీ చెప్పండి, వాళ్ళు ద రియల్ యూనివర్సల్ స్పిరిచువల్ సైంటిస్ట్. సైంటిస్ట్ అంటే వాళ్ళు కానీ, రీసెర్చ్ చేసింది వాళ్ళు కానీ, మనం కాదు. మనం రీసెర్చ్ చేసి కరోనా వైరస్ ఎదుర్కొంటున్నాం, సమాజాన్ని నాశనం చేస్తున్నాం. 6 సంవత్సరానికి బాధపడుతున్నారు, అది పట్టుకున్నాడు. ఇంకా ఏమిటిది? మేధావులారా, మీ భగవంతుడు ప్రసాదించిన జ్ఞానాన్ని సమాజ వినాశనానికి కాదు, వికాసానికి ఉపయోగించండి, మేలు చేయండి. ఇట్లాంటి వాటికి సహకరించండి. చివరిగా సంతోష్ శాస్త్రి గారు, గుంటూరు దగ్గర చందోలో నుండి రాఘవనారాయణ శాస్త్రి గారు, చాలా మంచిది. ఆయన చివరి క్షణాల్లో ఇక అయిపోయిందని చెప్పేసి ఇంక కొద్ది రోజుల్లో ఉంటారని చెప్తే వెళ్తే కరోనా జంజాల పాప శాస్త్రి గారు మేమంతా కలిసి వెళ్తే, నేను కూడా వెళ్తే వచ్చారా విశ్వని గారు, రండి ఆర్టిస్టుల కోసం వచ్చి, మీరేక ఆర్టిస్టులు, మీరే అందరికీ ఆర్టిస్టులు ఇవ్వాలని చెప్పని కూర్చోబెట్టి మాట్లాడుతూ ముందు చెప్పారు. ఒక్కద ఆ కథ చెప్పి నేను విరమిస్తాను. మూలోకంటారు, జాగ్రత్తగా వినండి అందరూ, హృదయం తెలుసుకోండి. బ్రహ్మగారు ఉన్నట్టుండి కళ్ళు తెరిచాట. తెలిస్తే ఎదురుగుండా ఒక వ్యక్తి కనిపించాట మానవాకారంతో. ఆయన అడిగట, ఏమిటా నువ్వు, ఎవరు నువ్వు, ఇట్లా వచ్చేటి మానవాకారంతో నా దగ్గరికి వచ్చి ఎట్లా ఉండగలిగావు? ఏంటంటే, నా పేరు అంబరీషుడు, నేను భూమండలంలో చక్రవర్తిగా చేశాను. ఏంటి ఎలా వచ్చావంటే, నేను మహాచక్రవర్తిని, ఎన్నెన్నో ఘనకార్యాలు చేశాను, అవి చేశాను, ఇవి చేశాను, చెట్లు నాటించాను, అవి చేశానంటాడే. చెప్పి గొప్ప గొప్పలండి వీడి అనుకున్నాడు బ్రహ్మగారు. వీడికి చాలా గర్వం ఉంది, చక్రవర్తిగా చేశారంటే అనుకుంటున్నాడు, మీరు శిక్షించాలి అనుకుంటున్నాట. ఇంతట్లో అంబరీషుడు, ఇవన్నీ చేసినందుకు కాదు నేను ఇక్కడికి వచ్చింది. ఎందుకు వచ్చావు, ఇట్లా వచ్చావు, జాగ్రత్తగా ఇదే లేదండి. భూమి మీద ఋషులంతా కలిసి, మునీశ్వరులంతా కలిసి విశ్వ శాంతి కోసం, విశ్వ కళ్యాణం కోసం యజ్ఞం చేయాలని తలపెట్టారు. నా దగ్గరికి వచ్చి ఈ విధంగా విశ్వ కళ్యాణం కోసం, విశ్వశాంతి కోసం కళ్యాణం చేస్తున్నాము, హోమం చేస్తున్నాము, పూర్ణావతి కూడా ఉంది, మీరు దీన్ని సహకరించాలంటే, సహకరించడం కాదు నేనే వచ్చి చేస్తానని దగ్గర ఉండిపోయి కావలసినవన్నీ సమకూర్చి, పూర్ణావసమయాన్ని కూడా నేనుండి స్వహస్తాలతో నేను వాళ్ళ సమక్షంలో చక్కగా పూర్ణావతిని నిర్వర్తించి అది సక్రమంగా నిర్వర్తించేట్టుగా చేశాను. అప్పుడు నేను అక్కడ కూర్చుంటే ఆ వేదవేత్తలంతా కూడా అత్యంతం తీసుకొని బ్రహ్మలోక ప్రాప్తిరస్తు అని నా మీద నెత్తి మీద తల్లారు. వాళ్ళ ఆశీర్ఫలితం వల్ల నేను బ్రహ్మలోకానికి వచ్చాను, కానీ చక్రవర్తిగా నేను చేసిన పనుల వల్ల కానే కాదు. ఈనాడు చీఫ్ మినిస్టర్లకి, ప్రైమ్ మినిస్టర్లకి అందరికీ కూడా ఒక గుణపాఠం కావాలి. బ్రహ్మవేత్తల యొక్క వాక్కుకి, వేదవేత్తల యొక్క వాక్కుకి అంత శక్తి ఉంది, మంత్రానికి అంత శక్తి ఉంది. మంత్రం విషయాన్ని కూడా విలువలు చేస్తుంది, మంత్రం కార్మిక దోషం మొత్తాన్ని కూడా తీసేసేస్తుంది, తేజవంతం చేస్తుంది, శక్తివంతం చేస్తుంది, సప్త ధాతువుల్ని ఆరోగ్యవంతం చేస్తుంది, మనిషిని మనిషిగా కాదు భగవంతుడిగా మారుస్తుందని చెబుతూ మీ అందరికీ దివ్యమైన ఆశీస్సులు అందజేస్తూ నేను మీకు చెబుతున్నది, ఎన్నో విధిగా చేసినటువంటి చక్కగా ఎన్నో పనులు చేసినటువంటి ఆయన బ్రహ్మలోకానికి రారా. దానివల్ల ఎవరి వల్ల వచ్చారంటే బ్రహ్మవేత్తల యొక్క ఆశీస్సుల వల్ల వచ్చాడు. మనం కూడా ఆ విధంగా వాటికి సహకరించినట్లయితే ఇట్లాంటి కార్యక్రమాలకి మనకు మంత్రాలు తెలియకపోయినా, తంత్రాలు తెలియకపోయినా, చేసే పద్ధతి తెలియకపోయినా, వాళ్ళు చేసి ఆ అక్షింతలు కనుక మనం నెత్తి మీద వేస్తే మనకు ఫలితం వస్తుందని చెబుతూ, మనకి బ్యాంకులో అకౌంట్ ఉంది, మనకి ఏమి సంపాదించడంలో మనం బిల్ గేట్స్ లేకపోతే ఇంకో రతన్ టాటాలో మన మీద చాలా మంచి అభిప్రాయం ఏర్పడి ఎంబడి ఒక 100 కోట్లు మన బ్యాంక్ అకౌంట్ పంపించారనుకోండి, బ్యాంక్ వాళ్ళు తీసుకోమనరు, చక్కగా అకౌంట్ లోకి వేసేస్తారు, మీకు వచ్చింది. ఇది కూడా అలాంటిదేనని చెబుతూ అంతటి శక్తి మంత్రానికి ఉంది, మన యజ్ఞయాగాది క్రతువులకు ఉంది. ఇవేమీ పిచ్చి శాస్త్రాలు కాదు, వేస్ట్ కాదు, పెద్ద అది సాంప్రదాయంగా మారింది వాళ్ళకి, నాస్తిక సాంప్రదాయం అని. దేవుడిని నమ్మితే నమ్మండి, నమ్మకపోతే దేవుడు నమ్మని పూర్తి చేయమని చెప్పరా. మంచిగా ఉండమన్నాడు, మనిషిగా ఉండమన్నాడు, 10 మందికి ఉపయోగపడమన్నాడు. వచ్చి ఎందుకు దేవుని అనవసరంగా చెప్తావు? అదే ఒక రౌడీనో నన్ను ఊరుకుంటాడా అంటావా? అంటే